హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా మందికి కూడా జారుడుగా ఉండే క్లాత్కి, డిజైనర్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అటాచ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే అది అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా. అలాగే బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత కుట్టాలి అంటే ఇంకా కష్టంగా ఉంటుంది. చాలామందికి ఈ విధంగా అయితే వస్తాయి. డాట్స్ కుడతాం కానీ లైనింగ్ క్లాత్ వైపుగా డాట్స్ అయితే కుట్టగలుగుతాం, కానీ డిజైనర్ క్లాత్ వైపుగా కుట్లు అనేవి చివరి వరకు కూడా రావు. అలా చాలామందికి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుందండి. అలా జరగకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ముందుగా డిజైనర్ క్లాత్ని ఈ విధంగా పరుచుకోండి. మిషన్ పైన వేసినప్పుడు మీరు ఒకవేళ రివర్స్ తిప్పుదామనుకుంటే వేరేలాగా వేసుకోండి. నార్మల్గా అయితే ఈ విధంగా వేసుకోవాలి. డిజైనర్ క్లాత్ అనేది ఉల్టా కనిపించేలాగా వేసుకుని దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా వేసుకొని పిన్స్ని సెట్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం ఓపిక్గా ఒక 5 మినిట్స్ అటు ఇటు పైన పర్లేదు అనుకొని ఈ విధంగా పిన్స్ పెట్టి ఒక్కసారి ఇలా స్టిచ్ చేసుకున్నారనుకోండి, కుట్లు మళ్ళీ విప్పాలి అనే తలనొప్పి అయితే ఉండదు. ఒకసారి ఇలా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేతులతో ఇలా నీట్గా అనుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాక్ పీస్తో లైన్ని డ్రా చేశాను. దాని చుట్టూ కూడా నెక్ రౌండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కూడా మీరు పిన్స్ని ఈ విధంగా సెట్ చేసుకున్నారనుకోండి, ఒక్కసారి కొని పెట్టుకుంటే అవి ఎన్ని రోజులైనా ఉంటాయి. ఇలా మనం ఎప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా వరకు జారుడుగా ఉండే క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ మెథడ్లో స్టిచ్ చేశారనుకోండి, ఎక్కడ కూడా ముడతలు రావు, క్రాస్ పోకుండా కూడా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మీరు ఇలా నీట్గా అనుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి. అలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇలా స్టిచ్ చేసేటప్పుడు కూడా మధ్యలో ఉండే పిన్స్ని తీసివేసుకుంటూ మళ్ళీ బుగ్గలుగా రాకుండా ఉండేలాగా చేత్తో ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మన బ్యాక్ పార్ట్ అయితే ఎక్కడ బుగ్గలు అనేవి లేవు, అలాగే నీట్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ నెక్ రౌండ్ కట్ చేసాము అనుకున్నా కూడా వీటిని మళ్ళీ ఇలా నీట్గానే వేసుకొని పిన్స్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ చేశారనుకోండి, పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా ఉన్న లైనింగ్ క్లాత్ కంటే డిజైనర్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంటుంది కదా, దాని మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నెక్ రౌండ్ చుట్టూ కూడా క్లాత్ అనేది కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేశాం కదా. ఇప్పుడు నెక్ రౌండ్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను. మీరు కస్టమర్ బ్లౌజులు లేదా మీ బ్లౌజులు కుట్టేటప్పుడు నెక్ రౌండ్ ఎంత తీసుకుంటారో అంత మార్కింగ్ చేసుకొని దానిపైన ఈ లైన్ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎంతో నీట్గా అయితే మీకు ఇది రెడీ అవుతుంది. చూడండి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు కూడా ఇంతే నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా 2 పీసులు ఉంటాయి కదా, ఇది మనకి ముందుగా ఏది ఎటువైపు వస్తుందని చూసుకోండి. 2 రెక్కలు కూడా ఒకవైపు ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. మిషన్ పైన వేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ క్లాత్, డిజైనర్ క్లాత్ ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటూ సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని మనం కటింగ్ చేసేటప్పుడు ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చేలాగా కట్ చేసుకుంటాం కదా డిజైనర్ క్లాత్ని. అలాగే కుట్టేటప్పుడు కూడా అన్ని వైపులా ఎంత ఎక్కువైతే తీసుకొని కట్ చేసామో అంత ఎక్కువ ఉండేలాగా చూసుకుంటూ ఇలా నీట్గా అనుకోండి. ఫింగర్స్తో ఇలా నీట్గా అనుకున్నారనుకోండి, అది నీట్గా ఉంటుంది. దీన్ని స్టిచ్ చేయడం కోసం కూడా ఇక్కడ నేను పిన్స్ని అయితే సెట్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి పిన్స్ని కొనిపెట్టుకున్నారనుకోండి, అవి ఎన్ని రోజులైనా ఉంటాయి. ఒకసారి ఇట్లా గమ్ పెట్టి కొనడము, గమ్ పెట్టినా కూడా అది ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది. అలా కాకుండా మధ్య మధ్యలో అది ఊడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు కొనిపెట్టుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకున్నారనుకోండి, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఎన్ని రోజులైనా యూజ్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఈ ఫ్రంట్ పార్ట్ చివరి వరకు కూడా స్ట్రైట్గా ఒకసారి స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఇలా ఒక్కసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ పైనుంచి వెళ్ళి మళ్ళీ ఒకవైపు మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఒకవైపు వచ్చే కొద్దీ పిన్స్ని తీసుకుంటూ క్లాత్ని చేత్తో ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఇంకొక వైపు కూడా ఇదే రౌండ్ తిరిగేలాగా మళ్ళీ పిన్స్ని తీసుకుంటూ చేతి వేళ్ళతో ఇలా నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేశారనుకోండి, మీకు ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే వేసుకున్నప్పుడు కూడా కొంతమందికి లైనింగ్ అనేది బాడీకి అద్దినట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, కానీ జారుడుగా ఉండే లైనింగ్ డిజైనర్ క్లాత్స్ అనేవి మధ్య మధ్యలో బుగ్గల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే లైనింగ్ క్లాత్
క్లాత్కి సమానంగా డిజైనర్ క్లాత్ని కట్ చేసుకోండి. ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. డిజైనర్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని ఎంతైతే ఎక్కువ తీసుకుంటామో దాన్ని సమానంగా అనుకుంటూ ఇలా పిన్స్ని సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఇలా మొత్తం కూడా క్లాత్ కదలకుండా ఉండేలాగా పిన్స్ని సెట్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైనుంచి కింది వరకు కూడా ఈ విధంగా ఒక లూజ్ కుట్టు అనేది వేసుకోండి. లూజ్ కుట్టు వేసేటప్పుడు కూడా మరీ లూజ్ది, మధ్యలో వచ్చేది మాత్రం లూజ్గా ఉండేలాగా వేసుకోండి. ఈ క్లాత్కి ఫ్రంట్ పార్ట్ మొత్తానికి కూడా చివర్లు స్టిచ్ చేస్తాం కదా, అక్కడ మాత్రం నార్మల్ కుట్టు వేసుకోండి. మరీ లూజ్ కుట్టు వేశారనుకోండి మాటి మాటికి థ్రెడ్ తెగిపోవడం లేదా దగ్గరగా లాగినట్టుగా వచ్చి ముడతలు ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా సైడ్ మొత్తం కూడా స్టిచ్ చేసేటప్పుడు నార్మల్ స్టిచ్ మాత్రమే వేసుకోండి. ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కింది వరకు స్టిచ్ చేసేది మాత్రమే దూరపు కుట్టు వచ్చేలాగా వేసుకోండి. ఎందుకంటే డాట్స్ కుట్టిన తర్వాత విప్పేస్తాం కాబట్టి. ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా కటింగ్ చేసుకోండి. లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. డాట్ని స్టిచ్ చేసుకోవడం కోసం కూడా డాట్స్ మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవడం కోసం ఇలా రెండింటిని కూడా ఎదురెదురు ఉండేలాగా చూసుకోండి. రెండు నెక్స్ కూడా ఒకసారి ఎదురు ఉండేలాగా చూసుకోవాలి. ఈ కుట్టు అయితే విప్పేస్తామండి, అందుకే దూరపు కుట్టు అనేది వేసుకోండి. ఈ విధంగా రెండు ఇలా ఎదురెదురు ఉండేలాగా చూసుకొని ఇట్లా రివర్స్లోకి వేసుకోండి. ఇప్పుడు వీటికి డాట్స్ని స్టిచ్ మార్కింగ్ అయితే చేసుకుందాము. కటింగ్ చేసేటప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ చేసిన వైపు నుండి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేస్తున్నాను. 3.5 ఇంచెస్కి మార్క్ చేశానండి. ఇక్కడ 3 ఇంచెస్ చూపిస్తుంది. ఆల్రెడీ చిన్న డాట్స్ అయితే స్టిచ్ చేశాను. రెండు వైపులా కూడా 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఈ డాట్ యొక్క విడ్త్ అనేది 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే హుక్స్ పట్టి కాజా పట్టి వైపుగా ఇలా చూసుకోండి. మీరు స్టిచ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా షోల్డర్కి స్ట్రైట్గా వెళ్ళిపోతుంది ఈ డాట్ అనేది. అప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా మనకి ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపుగా నెక్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. ఇలా ఫింగర్ని పెట్టి మార్క్ చేస్తున్నాను నేను. ఇది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్నగా డాట్ని కట్ చేసుకోండి. ఇది మనకి హుక్స్ పట్టి వైపు ఉండే డాట్. అలాగే వీటి యొక్క లెన్స్ అనేవి హుక్స్ పట్టి వైపున 2.5 ఇంచులు, మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్ కూడా 2.5 ఇంచులు ఉండాలి. ఇప్పుడు చంక రౌండ్ దగ్గర ఉండే డాట్ని మార్క్ చేసుకుందాం. పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఒక 2 ఇంచుల క్లాత్ని వదిలిపెట్టేసేయండి. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ చివరి వరకు కూడా ఈ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో అక్కడ చిన్న డాట్ని కట్ చేసుకోండి. దీని యొక్క లెంగ్త్ 4 ఇంచుల నుంచి 3.5 అంటే 3.5 ఇంచుల నుండి 4 ఇంచుల వరకు అయితే మార్క్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే బ్లౌజ్ యొక్క పొడవుని బట్టి ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటి స్టిచ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామందికి బుగ్గలుగా వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే పైన షోల్డర్ నుంచి వెళ్ళి ఈ కింది వరకు కూడా స్టిచ్ చేసాం కదా, అదేవిధంగా హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ రౌండ్ వైపుకి కూడా దూరపు కుట్టు అనేది వేసుకోండి. దూరపు కుట్టు వేసుకోండి, నార్మల్ కుట్టు కాదు, చిన్న కుట్టు కాదు, దూరపు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నారనుకోండి డాట్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం మార్కింగ్స్ చేసుకున్నాం కాబట్టి ఈ స్టిచ్చింగ్ అనేది మనం ఎక్కడి వరకైతే వేస్తామో అక్కడి వరకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇది నేను ఇక్కడి వరకే వేసాను, ఇక్కడి వరకు పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలాగే ఇప్పుడు హుక్స్ పట్టి వైపున స్టిచ్ చేస్తున్నాను. ఒకసారి మనం దూరపు కుట్టు వేసాం కాబట్టి హుక్స్ పట్టి వైపు నుంచి ఒక 1/4 ఇంచు క్లాత్ వదిలిపెట్టి సన్నంగా స్టిచ్ వేసుకోవాలి. 2.5 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా చూడండి. ఎక్కడి వరకు అయితే వేసామో అక్కడి వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపుగా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా స్టిచ్ చేసాం కదా, ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ని కూడా సేమ్ ఇదే విధంగా ఒకసారి డాట్స్ వేసుకోవాలి. అంటే ఒకసారి దూరపు కుట్టు వేసుకొని ఇలా డాట్స్ని స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది నీకు ముందు చూపించడం కోసం అనేసి నేను స్టిచ్ చేశానండి. మళ్ళీ విప్పేసి మీకు చూపిస్తున్నాను. హుక్స్ పట్టి వైపు నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ వైపు వరకు కూడా ఈ విధంగా మనం ఎట్లయితే స్టిచ్ చేద్దాం అనుకుంటామో అలా దూరపు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని స్టిచ్ చేశారనుకోండి మనకి పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టుగా లైనింగ్ క్లాత్ డిజైనర్ క్లాత్ రెండు కూడా సమానంగా వస్తాయి. ఎలాంటి సుజ్జులు బుగ్గలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో అక్కడి వరకు
పర్ఫెక్ట్గా కుట్టు అయితే వచ్చేసింది. కొత్త వాళ్ళకి ఈ విషయం తెలియక చాలా వరకు కూడా స్టిచ్ చేస్తారండి. మళ్ళీ క్లాత్‌కి స్టిచ్ పడలేదని మళ్ళీ కుట్లు విప్పతీస్తూ ఉంటారు. అలా విప్పతీయడం వల్ల కూడా స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. తలనొప్పి, మెడల నొప్పి అలాంటివి రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగానే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ స్టిచ్ చేసామనుకోండి, మనకి స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది. టిప్స్ పాటిస్తూ చేయడం వల్ల కూడా తొందరగా అయిపోతుంది. మళ్ళీ కుట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా త్వరగా వస్తుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్‌ని కూడా ఈ విధంగా అయితే నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. నేను షేప్ బెల్ట్ కటింగ్ అయితే ఆల్రెడీ చేసుకున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇప్పుడు వీటికి దీన్ని జాయిన్ చేసాలి. జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ కార్నర్ అనేది ఒక పావించు బయటికి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేయాలి. అలాగే ఈ మెయిన్ డాట్‌ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్‌గా పట్టేయకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అదే మెయిన్ డాట్‌ని అందులోనే కలిపి స్టిచ్ వేశారనుకోండి, టైట్‌గా పట్టేసినట్లుగా ఉంటుంది. వీటికి కూడా డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2 ఫ్రంట్ పార్ట్స్‌ని అయితే ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికైతే షేర్ అవుతాయి. దీనికి కూడా ఈ షేప్ బెల్ట్‌ని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ డాట్‌ని అయితే తప్పకుండా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో కూడా డాట్స్‌ని స్టిచ్ చేస్తాం కదా, అక్కడ కూడా ఇదే విధంగా చేశారనుకోండి పర్ఫెక్ట్‌గా అయితే వస్తుంది.